హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. డార్క్ కామెడీ పేరుతో యూట్యూబర్ ప్రణీత్ అనువంత్ అతని స్నేహితులు కలిసి ఓ తండ్రి కూతురు వీడియో విషయంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు యూట్యూబ్లో కానీ అండ్ ట్విట్టర్లో కానీ సోషల్ నెట్వర్క్లో బాగా ట్రెండింగ్ అవుతుంది. దీన్ని తొలుత మన సాయి తరం తేజ్ గారు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే యాక్షన్ తీసుకోమని తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్లకి చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు కూడా స్పందించడం జరిగింది. ఇలాంటి వాళ్ళని కొంచెం రిస్క్ లేకుండా తొందరగా యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే యూట్యూబ్ ఉంది అంటే సోషల్ నెట్వర్క్ ఏది ఉన్నా సరే ఒక ఇంపార్టెంట్ అనేది ఉంటుంది. అంటే అందరూ చూస్తారు, ఈ మీడియా అనేది అందరూ చూసేది కాబట్టి ఎలాంటి వాయిస్ ఇవ్వాలి, ఎలాంటి మాటలు చెప్తే అట్రాక్ట్ అవుతారు అని ఉంటుంది. అందుకు అంటే నేర్చుకోవాల్సినవి అన్నిటికీ ఈ సోషల్ నెట్వర్క్ అనేది యూజ్ అవుతుంది. అందుకు వీళ్ళు ఎలా పడితే అలా మాట్లాడి అంటే సమాజానికి ఏమి ఇస్తున్నారో అర్థం కావట్లేదు. అందుకోసం వీళ్ళు చదువుకుని ఇలా మాట్లాడతారో తెలియదు, అసలుకి ఏంటనేది మనకి అసలు అర్థం కాదు. వీళ్ళ గురించి చాలామంది అంటే వీళ్ళు అప్లోడ్ చేసిన వీడియోలు చూస్తుంటే ఇంతకుముందు కూడా చాలా వీడియోల్లో ఇలాంటి వల్గారిటీ కామెంట్ చేయడంతో ఇది ఇంకా అంతేకాకుండా వీళ్ళు చేసిన ప్రతి పని కూడా నువ్వు ఏదో ఒక వీడియో తెచ్చి దానికి కామెంటరీగా చెప్పడం, అంటే ఏది ఇష్టమైతే అదే మాట్లాడడం, ఇది తప్పు. ఎందుకంటే ఒక సోషల్ మీడియాలో ఒకటి పోస్ట్ చేస్తామంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పోస్ట్ చేయాలి. ఎందుకంటే మన వీడియో నలుగురు చూస్తారు, ఏమైనా గ్రహిస్తారు. మంచి అయినా సరే చెడు అయినా సరే తీసుకుంటున్నారు ఈ మధ్యలో. ఎందుకంటే ప్రతి ఒక్కరు యూట్యూబ్ కానీ ఎనీ సోషల్ నెట్వర్క్ యూజ్ చేసే వాళ్ళు చూస్తున్నారు, పిల్లలు చిన్న పిల్లలతో సహా చూస్తున్నారు. మనం ఇలాంటి వల్గారిటీ కామెంట్స్ కానీ చేస్తుంటే ఎలా ఉంటుందో ఆలోచించండి ఫ్రెండ్స్. ఎందుకంటే 1-2 సార్లు యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్కి నేను చెప్పేది ఒకటే. ఎందుకంటే మనం చేసేది ఎలాంటి పని అయినా సరే కొంచెం సమాజానికి ఉపయోగపడేది, కొంచెం మరీ వైరల్ అవ్వాలనేసి అడ్డదారులు తొక్కకుండా మంచి కంటెంట్లు తీసి అంటే ఇచ్చే వాయిస్ కూడా కొంచెం అందరూ చూస్తారు కాబట్టి అందరికి ఉపయోగపడేలా అర్థమయ్యేలా వదిలిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే తరువాత మనం చూసేది నెక్స్ట్ ఇక నాకు తెలిసి యూట్యూబ్ కంటెంటర్స్కి చాలా కేసెస్ కూడా పడతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని క్రియేటర్స్ మంచి వీడియోలు చేస్తే బెటర్ అని నా అభిప్రాయం. ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్కి మీరు ఎలా రెస్పాండ్ అవుతారో మీరు ఆలోచించండి ఫ్రెండ్స్.